నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషిక్. ఈ రోజు వార్తలోని అంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళ్లకుండా ఈ నిర్బంధాలను ఎందుకు అని ప్రశ్నించారు. ఇది నిరంకుశ పాలననా లేకపోతే ఇంకేం పాలన అని ఆయన అభిప్రాయపడ్డాడు. మీ ప్రజాస్వామిక విధానాలను, రాజ్యాంగాలను ఉల్లంఘించేందుకు పాల్పడుతున్న వైఖరిని చూసి హైదరాబాద్ నడిగడ్డపై ఉన్న అంబేద్కర్ సైతం కూడా నివేరపోతున్నారని మండిపడ్డారు. ఓవైపు ప్రజాపాలన విజయోత్సవాలని ప్రచారం చేసుకుంటూ మరోవైపు రాష్ట్రంలో అప్రకృత ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్న మా నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక చిల్లర ఎమ్మెల్యేల గురించి బీఆర్ఎస్ నేతలు ఇంత డ్రామా ఆడుతున్నారా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫోన్ ట్రాపింగ్ చేయాల్సిన అవసరం తమకు ఏముందని ప్రశ్నించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన కౌశిక్ రెడ్డి అక్కడ సిబ్బందిపై దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. వారి విధులను భంగం వాటిల్లేలా ప్రవర్తించినందుకు ఆయనపై కేసు నమోదైనట్లు ఆయన తెలిపారు. ఈ మధ్య హరీష్ రావు మానసిక పరిస్థితి బాగోలేదని ఆయన కామెంట్ చేశారు. కేసీఆర్ దళిత బంధు తెస్తే మేము అంబేద్కర్ అభయహస్తం ఇస్తామన్న ఏడాది కాలమైనా దళిత బంధు లేదు, అభయహస్తం లేదని ప్రశ్నించారు. ఇక దళిత బంధు అడిగితే దళితులపై కేసు పెడుతున్నారని, ఇదేనా అంబేద్కర్కు మీరిచ్చే నివాళి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ భవనంలోని నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. మాజీ సీఎం కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని చాటేలా సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతో పాటు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు కేటీఆర్. అయితే సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం వద్ద ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఎందుకు అవమానిస్తున్నారని నిలదీశారు. దీనిపై అసలు ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని ఆయన అన్నారు. అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ అధినాయకత్వం మొదటి నుండి అవమానించే వైఖరిలో భాగంగానే ఇలా చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి రేపటికి ఏడాది కానుంది. జిల్లా కేంద్రంలో 1,00,000 మందితో సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక ఈ తరుణంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ గాంధీ భవన్లో ప్రజలతో నిర్వహించిన మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి జూపల్లికి పలు సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. మా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజ నిర్మాణ దర్శకుడైనటువంటి అంబేద్కర్ వివక్ష వ్యతిరేకంగా జీవితకాలం పోరాడారన్నారు. ఆయన కీర్తిని ప్రపంచానికి చాటేందుకు కృషి చేస్తామన్నారు. అణగారిన వర్గాలకు సమన్వయ న్యాయం చేస్తామని, అంబేద్కర్ చేసిన కృషి మరవలేదని, ఆయన రాసిన రాజ్యాంగంపై ఆర్టికల్ 3 తెలంగాణ ఏర్పాటుకు మార్గం చూపిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ విజయోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరణకు కూడా 2 రోజులే ఉంది అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారు. అసలు దీన్ని ఎలా పరిగణలోకి తీసుకోవచ్చు? సార్, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమె ఫేస్ ని రేవంత్ రెడ్డి చేసి చూసిండా సార్? ఆయన తెలంగాణ ద్రోహి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర కబంధ హస్తాల్లో చిక్కుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తి. ఇక తెలంగాణ తల్లిని చూడని వ్యక్తి. స్టేట్ లెవెల్లో ఆయనకు ఉన్నది ఏంది సార్? మొత్తం స్టేట్ మొత్తం ఆగమాగం పరిస్థితి చేస్తున్నారు. ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నా అని మా కేసీఆర్ గారు చెప్తే మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము. ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఫేస్ కట్ మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి సార్. అంటే మీరు ఎలా అంటున్నారు? దాన్ని ఎలా పరిగణలోకి చెప్తున్నారు? అసలు కేసీఆర్ గారు తయారు చేసిన విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం పెడితే మేము హ్యాట్సాప్ చెప్తాం. ఓకే, వీరు సపరేట్ గా తయారు చేసే విగ్రహానికి మేము యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఎలా ఉండబోతుంది? అంటే మీకు తెలిసినంత వరకు తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతుంది? ఇలా మా తెలంగాణ భవన్ ఉంది కదా సార్, తెలంగాణ తల్లి విగ్రహం. అవును, అది కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన అన్ని నియోజకవర్గాలు తెలంగాణ తల్లి స్టాచ్యూ మేము పెట్టుకున్నాం కదా సార్. అవును, మేము అదే అడుగుతున్నాం. నీకు నచ్చినట్టు సోనియమ్మ ఫోటో పెట్టుడు, రేపు ఇంకేదో ఫోటో పెట్టుడు కాదు కదా సార్. అవును, తెలంగాణ ఇప్పుడు
తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి అంతే. నువ్వు మార్చడానికి వీల్లేదు అసలు. ఇంకోటి ప్రశ్నించే గొంతులను కూడా కేసీఆర్ అంటే ఇటు హరీష్ రావు గారిని కానీ తర్వాత కేటీఆర్ గారిని కూడా అరెస్టు చేస్తున్నారని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి వార్తలు. అసలు ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా పరిగణలోకి తీసుకోవచ్చు అరెస్టు విషయంలో? సార్, రేవంత్ రెడ్డి అన్న వ్యక్తి టిఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీ గెలిపించిన వ్యక్తి. ఆ రోజు హరీష్ అన్న వెనకాల ఉండి పైకి కనబడకుండా ఒక లెక్కలు చేసిన వ్యక్తి. దాని తర్వాత పోయి టీడీపీ చేరిన వ్యక్తి. ఇవాళ ఆయన ఉద్యమకారులు అణిచివేస్తా, హరీష్ అన్న అణిచివేస్తా అంటే ఊర్లలో తిరగనియం రేవంత్ రెడ్డిని. ఇది మాత్రం 100% ఉద్యమకారులుగా. ఎందుకంటే మేము అన్ని ఉద్యమాలు చేసినాం. హరీష్ రావు గారు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మినిస్టర్ చేశారు, అన్ని రకాలుగా చేసిన హరీష్ రావు ఇలా ఎక్కడ ఒక డిస్ప్యూట్ లేని వ్యక్తి. ఆయన మీద ఇలాంటి చర్యలు తీసుకోవాలంటే వీళ్ళంతా కావాల్సుకొని కక్ష కట్టుకొని కేసీఆర్ గారిని అబాసుపాలు చేయని కొరకే ఈ ఒక్క కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. రైట్. అయితే కేటీఆర్ ఇంకా సరే హరీష్ రావు గారిని ఒక నిమిషం పక్కన పెడితే పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా కేవలం పోలీసుల మీద అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా కేసు ఫైల్ అయ్యి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఒకానొక టైంలో ఒక డిఎస్పీని కొట్టిన కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఉద్యమాల టైంలో మా అందరికి సపోర్ట్ చేసిన డిపార్ట్మెంట్ ఇలా గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి. అంతేగాని ఇలా కౌశిక్ రెడ్డి ఏదో చేసిండు అని చెప్పి కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండే అలా ఉద్యమం కోసం చేసిన వ్యక్తి ఇలా పార్టీలకు వచ్చిండు కాబట్టి వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన మీద కక్ష సాధింపులు చేస్తున్నారు. అంటే కేవలం ఇది కక్షపూరిత రాజకీయాలు అంటారా? 100% సార్, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఈ రోజు. అంటే కొంతమంది ఆయనకు సంబంధించిన డిపార్ట్మెంట్ పరంగా కొంతమంది మాత్రమే, మొత్తం డిపార్ట్మెంట్ మేము కించపరుస్తలేదు. కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆయన చేతిలో. ఆ వ్యక్తులకి ఈయన ప్రోద్బలంతో ఇవన్నీ చేపిస్తున్నారు. కక్షాపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం ఉందండి? రేపు అయిపోతుంది కదా సార్, గవర్నమెంట్ 4 నెలలు అయితే గవర్నమెంట్ కూలే పరిస్థితి ఉన్నది సార్. అయితే మీ దృష్టి ప్రకారం అయితే గవర్నమెంట్ ఉండదని అనుకుంటున్నారా మీరు? 100% సార్. మేము ఉద్యమకారులుగా 2001 నుంచి మేము కష్టపడ్డ వ్యక్తులుగా చెప్తున్నాం. మా గవర్నమెంట్ లో మాకు ఏ ప్రతిఫలం దొరకకుండా మా కేసీఆర్ గారు మా దేవుడు, తెలంగాణ తెచ్చిన దేవుడు. రాష్ట్రాన్ని సాధించని కోసం ఎంత మంది దగ్గర పోయి ఆయన ప్రాధాన్యపోయిండో మేమందరం లైవ్ లో చూస్తున్నాం సార్. రైట్. తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో కానీ తర్వాత అసెంబ్లీ విషయంలో కానీ కేసీఆర్ గారికి ప్రత్యేక ఆహ్వానం పంపిస్తా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు కదండి. మరి కేసీఆర్ గారు వచ్చే అవకాశం ఉందంటారా? పంపిస్తారు సార్, కానీ తెలంగాణ తల్లి విగ్రహం మార్చకుండా పెడితే కేసీఆర్ కూడా వస్తారు. ఆ విగ్రహం మార్చే పరిస్థితులు వీలు ఉన్నారు కదా, విగ్రహాన్ని మార్చే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి నచ్చిన విగ్రహం పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు రాకపోవచ్చు. అసెంబ్లీ కన్నా వచ్చే అవకాశం ఉందంటారా కేసీఆర్ గారు? వస్తారు సార్. కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత జరిగేది వేరు. మేము ఆ రోజు మా కొత్తగూడెం ఏరియాలో, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 10 మంది వ్యక్తులను, అందులో ఒక 9 మెయిన్ క్యాండిడేట్ ఉద్యమాలు. ఆ నలుగురిని మూస్తే ఏ గొడవలు ఉండవు. అలాంటి పరిస్థితి మేము ఇలా ఈ స్టేజ్కి వచ్చాం సార్. కేసీఆర్ గారు కేవలం తెలంగాణను అప్పులపాలు చేసిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ప్రతి నియోజకవర్గం కూడా డెవలప్మెంట్కు నోచుకోలేదు. నేను గెలిచిన తర్వాత ప్రతి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తా, 6 గ్యారంటీలు కూడా సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు తీసుకెళ్తా అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి మరి రేవంత్ రెడ్డి గారు. సార్ ఒక్క విషయం, కేసీఆర్ అప్పులు చేశారు. ఆ రోజు ఎమ్మెల్యేలకు కేసీఆర్ గారు ఒక క్యాంప్ ఆఫీస్ కట్టించారు విన్నదా, ప్రతి నియోజకవర్గం. ఇలా నియోజకవర్గాలు ఉన్న క్యాంప్ ఆఫీస్ ఎవరు వాడుకుంటారు సార్? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాడుకుంటారు, కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు వాడుకుంటారు, బీజేపీ ఎమ్మెల్యేలు వాడుకుంటారు. మన గవర్నమెంట్ లో ఉన్న ఇప్పుడు మన స్టేట్ లో ఉన్న ఎమ్మెల్యే అందరూ వాడుకుంటున్నారు. అది ఎవరు సొత్తు సార్? ఇక 6 గ్యారెంటీల విషయంలో కూడా తెలంగాణ గవర్నమెంట్ లో కూడా ఖచ్చితంగా రన్ అవుతాయని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. ఖచ్చితంగా రన్ అవుతున్నాయా సార్? 1 ఇయర్ అవుతుంది. ఒక మహిళలకి సంబంధించి ఆర్టీసీ బస్సులు తప్ప ఏది లేదు. ఆ మహిళలు కూడా కొట్టుకుంటున్నారు బస్సులలో. ఇలా మీలాంటి నాలాంటి వ్యక్తి జర్నీ చేయాలంటే డబ్బులు పెట్టి నిలబడే పరిస్థితి. అవి పెట్టి
ఆటో డ్రైవర్ రోడ్డు పాలు చేసింది సార్. నిన్న ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన యాప్ను కూడా ఒక స్టేజ్ మీద ఓపెన్ చేయడం జరిగింది. అలాగే రేపటి నుంచి కూడా ఇందిరమ్మ లబ్ధిదారులను కూడా ఖచ్చితంగా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటిస్తున్నారు కదండి సార్. గతంలో చేసిన ఇందిరమ్మ ఇల్లులు రాజీవ్ గృహకల్పలు ఎక్కడున్నాయి సార్? ఇలా మూసీ నది కోసము అక్కడున్న ప్రజల్ని పంపించింది ఎక్కడ పంపించారు సార్? కేటీఆర్ కట్టిన ఇళ్లకు పంపించారు. మరి ఆ రోజు మీరు చేసింది ఈ రోజు ఏం చేశారు సార్? మనకు కంటికి కనబడుతుంది కదా సార్. దీంట్లో మనం చెప్పాల్సింది అబద్ధం ఏం లే. ఆ రోజు మీరు ఇందిరమ్మ పథకం పెట్టారు, రాజీవ్ గృహకల్ప పెట్టారు. అవిటికి ఇప్పుడు కేసీఆర్ కట్టిన వాటికి డిఫరెంట్. వాట్ ఈస్ డిఫరెంట్ క్లియర్ గా మనకు కనిపిస్తున్నది. మా గవర్నమెంట్ ఆగిపోయింది కావడం, ఈ రోజు అదే కేసీఆర్ కట్టించిన ఇళ్లలో వీళ్ళందరినీ పబ్లిక్ కి తోలుతున్నాడు. వీళ్ళు చేసింది ఏంది? ఇక రైతు బంధు విషయంలో గానీ, తర్వాత గ్యాస్ కనెక్షన్ విషయంలో గానీ, కరెంటు విషయంలో గానీ అన్ని దాంట్లో కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అని చెప్పేసి కూడా ప్రతి సభలో సీఎం గారు వ్యక్తం చేస్తున్నారు. సార్ ఇవాళ నేను ఉద్యమకారుని, నేను రూపాయి సంపాదించుకోకుండా ఉద్యమాలు చేసినోడి 20 సంవత్సరాలు కష్టపడ్డాను. నాకు నెలకు 2,000 బిల్లు వస్తుంది సార్. నెలకు 2,000 పైన బిల్లు వస్తున్నది. నాకు ఏసీ లేదు, నేను సపరేట్ గా ఏం వాడుకోను, నాకు 2,000 బిల్లు వస్తుంది. నాలుగు పరిస్థితులు ఉంటే అసలు లేనని పరిస్థితి సార్. ఏదో నీకు 100లో 1, 2, 3 ఇల్లు 4 ఇల్లు తప్ప ఎవడికి అది రావట్లేదు. రైతు బంధు సంగతి మీకు తెలియదు ఏమో సార్. ఇలాంటి వరకు రైతు బంధు అందరికి ఏమన్నాడు ఎలక్షన్ ముందు? డిసెంబర్ 9 తారీఖు తర్వాత ఇప్పటిదాకా 2 లక్షలు తీసుకోండి, ఇలాంటి వరకు నేను ఇస్తా అన్నాడు. ఇలా ఇక్కడ చేసి సార్ ఉన్న రైతులలో సగం మందికి ఇచ్చుడు, సగం మంది నాతుడు. ఇంకొకటి రైతు రుణమాఫీ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయిందని చెప్పేసి కూడా ప్రతి మంత్రులు గాని, సీఎం రేవంత్ రెడ్డి గారు గాని వ్యక్తం ఎంత బాకీ ఉన్నాము, ఎంత మందికి ఇవ్వాలని వాళ్ళ మంత్రులు చెప్తున్నారు కదా సార్. శ్రీనివాసరెడ్డి ఇవాళ ఒక మాట చెప్తే, తుమ్మల నాగేశ్వర్ రేపు ఒక మాట చెప్పే, బట్టి విక్రమార్క ఇంకో మాట చెప్పే. ఈ మూడిట్లో పొందలేదు కదా సార్. ఇప్పుడు మంత్రులు అంటే ఏంది? అందరూ ఒక కమిట్మెంట్ తోటి ఒక సిద్ధాంతంతో చేస్తే దట్ ఈస్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు, ఇవాళ నేను 1 లక్ష మంది రైతులకు ఇచ్చినామన్నావు, తెల్లారి ఇంకో మినిస్టర్ పెట్టి 2 లక్షల మందికి ఇచ్చినామన్నాడు, ఇంకొక మంత్రి 3 లక్షల మంది. ఎవరికి ఇచ్చినావు నువ్వు? ఇక్కడనే మనకు క్లారిటీ ఏందని అర్థమవుతుంది. సో ఇంకా మరి బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు కూడా జనవరిలో ప్రజల దగ్గరికి వస్తున్నారని ఒక సమాచారం వస్తుంది. నిజంగానే కేసీఆర్ గారు జనవరిలో వస్తారా లేకపోతే అసెంబ్లీకి వస్తారా? సార్ కేసీఆర్ గారు జనవరిలో బయటికి వచ్చాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూలుడు, ప్రజలకు మంచి జరిగే రోజులు అతి త్వరలో 100%. మా ఉద్యమకారులకు ఏం చేయకుండా తెలంగాణ సాధించిన దేవుడు 60 ఏళ్ళ చరిత్రని మార్చిన మారణ జన్ముడు అది కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పనితీరు కేవలము కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డమే తప్ప వేరేది ఏమీ ఉండదు. ప్రతి సంక్షేమ పథకానికి కూడా అడ్డుపడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. మరి ఇవాళ వరకు కేటీఆర్ మీద కేసులు పెడుతున్నావు, హరీష్ అన్న మీద కేసులు పెడుతున్నావు, కేసీఆర్ మీద కేసులు పెడుతున్నావు. ఇలా కాళేశ్వరం కట్టిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలు పండినాయి సార్? వెనకట 2వ పంటకి రానికే మాకు ఇబ్బందులు తెలంగాణ పరిస్థితి. ఇక్కడ నీరు ఆంధ్ర తరలించిన అధికారులు, ఆంధ్ర తరలించిన మంత్రులు ఉండే. కాళేశ్వరం కట్టినాక కొన్ని లక్షల ఎకరాలకి తెలంగాణ గవర్నమెంట్ నీళ్లు ఎక్కడైనా ఆగినాయా? తెలంగాణలో మూడు పంటలు పండినాయి. కాళేశ్వరం సార్ ఒక్క నిమిషం, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుంది, ఇది అదైతే అని చెప్పి ఎలక్షన్లలో పోయి వచ్చిర్రు. 1 ఇయర్ అవుతుంది, ఈ అటు వరకు అది కూలిపోయిందా? మరి నీళ్లు పారేస్తున్నారు కదా. కాళేశ్వరం గురించి మీరు వచ్చినాక ఎన్ని ఎకరాల పంటలకు నీళ్ళు ఇచ్చినావు? కాళేశ్వర ప్రాజెక్టుల విషయం కూడా కుంభకోణాలు జరిగినాయి. అవి తప్పుడు లెక్కలు, దమ్ముంటే తప్పుడు లెక్కలు తీసుకొని మేము సవాల్ ఇస్తున్నామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదండి. మరి అవును సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఏది నువ్వు ఏ ప్రూవ్ చేసినావు?
ఇన్ని నెలలు అవుతుంది కదా, నువ్వు వచ్చి గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. ఇవాటి వరకు నువ్వు ఏం చూపించినావు? కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఒక్కటే అన్నారు, కేసీఆర్ గారు చెప్పారు, నాది తప్పు ఉన్నది బై, నేను 100 కోట్లు తిన్నా, 100 కోట్లు తిన్నాను మీరు అంటారు కదా, ఇలా ప్రాజెక్ట్ ఏమైంది, దానికి ఎంత ఉన్నది లెక్కలది, నువ్వు తీసుకుని అరెస్ట్ చేయని చెప్పి చెప్తున్నారు కదా, సవాల్ చేస్తున్నారు. కేటీఆర్ గారు హరీష్ రావు సవాల్ చేస్తున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇన్ని రోజుల నుంచి ఎవడు అవుతాడు? ఒక్క మాట 100% కదా మీరు చెప్పండి. దాన్ని సమర్థించుకోవడం ఎంతకైనా కరెక్టే అండి. ఫైనల్ గా మీరు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అన్నది కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక మన షీల్డ్ కవర్ ముఖ్యమంత్రి. ఒకటి ఆయన చేసేది ఇయాట వరకు ఏమీ లేదు. ఒక పేద రైతు కూడా ఒక 10 రూపాయలు సహాయం చేసిన వ్యక్తి కాదు. క్లియర్ గా కనిపిస్తున్నది. ఇలా పరిస్థితి ఏంటంటే రేపు రాబోయే కాలంలో వాళ్ళ గవర్నమెంటే రేవంత్ రెడ్డి పక్కన పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణని అన్యాయం చేస్తున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్. టోటల్ గా స్టేట్ మొత్తం గదే జరుగుతుంది. ఏంటరా మారుమూల ప్రాంతమైన మా ఖమ్మం జిల్లాలో కేసీఆర్ గారు చేయబట్టి ఒక శ్రీరామ ప్రాజెక్ట్ కడితే ఇవాళ అదే మా గవర్నమెంట్ ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గాని ఈ మధ్యలో వచ్చి ఏదో ఎవరికో పుట్టిన పిల్లోడు నా పిల్లోడు అని సంకలు వేసుకున్నట్టు ఆయన విపరీతంగా ప్రచారాలు చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, చూసారు కదా, కేసీఆర్ గారు బయటికి వస్తారు, అసెంబ్లీ సైతం కూడా వస్తారు. తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో కూడా చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ తల్లి రూపురేఖలు కూడా మార్చేస్తున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానీ ప్రజలు కానీ అంటున్నారని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే తెలంగాణ తల్లి విగ్రహ దాంట్లో అవకతవకలు ఉన్నాయా, నిజంగా ఆ తల్లి విగ్రహం ఎలా ఉంటుంది అనేది కూడా ప్రజలందరికీ సస్పెన్స్గా మారింది. చూద్దాం మరి నిజంగా తెలంగాణ తల్లి రూపురేఖలు ఎలా ఉంటాయో ఏంటనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.